అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారా? నాకైతే అందులో తప్పుబట్టింది ఏం కనిపించలేదు. సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉన్నటువంటి చోట నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, అందులో జరిగినటువంటి తప్పు ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పు. ఆయన మేనేజర్ల, ఆయనకి సంబంధించినటువంటి ఇతర టీమా, సెక్యూరిటీనా, దాన్ని ఏమంటారు, బౌన్సర్లు అంటారు కదా, వాళ్ళ టీం చేసిన తప్పు. అల్లు అర్జున్కి స్వయంగా తెలుసుంటే కనుక స్పందన వేరేగా ఉండేది. అది తెలుసు అన్నటువంటి విషయాన్ని అతను తెలీదు అని చెప్తున్నాడు. పోలీసులు చెప్తున్నది ఒక రకంగా ఉంది, బట్ ఫ్యాక్ట్ అయితే అతను ఈ ఆస్పెక్ట్లో ఉందన్నట్టు. వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడింది అదే కోణంలో. అయితే అల్లు అర్జున్ని తప్పుపట్టాడు అంటూ కొంతమంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎస్కేఎన్ ఎవరైతే అల్లు కుటుంబ సన్నిహితుడు, టాలీవుడ్ నిర్మాత, దాన్ని ఖండిస్తూ దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో ప్రతి ఒక్కళ్ళు అల్లు అర్జున్ ఒంటరి వాడిని చేశారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే ఎలా నిందిస్తారు? ఇది అల్లు అర్జున్ గురించి సంజయ్ థియేటర్ ఘటన గురించి పవన్ కళ్యాణ్ చెప్పింది అంటూ వివరణిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటను కూడా ఇందులో టచ్ చేస్తూ తప్పు ప్రచారం చేస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఎక్కడా కూడా ఆయన వేరే కోణంలో చెప్పలేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొచ్చారు. ఒకసారి ఈయనేం మాట్లాడారు అన్నది మనకు అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు మీరు? దీనికి సజెషన్ ఏమన్నా చూస్తారు? గోటితో పోయేదని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. A very tough leader, and he's doing good. Sometimes you might like, might dislike certain aspects. ప్రతి నాయకుల్లో not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major opinion, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్? సార్ యువర్ the 75 rupees టికెట్ విచ్ దే గోనా సెల్ నౌ, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్స్. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. ఐ థింక్ ఈస్ బీయింగ్ వెరీ కర్టియస్ ఈవెన్ ఫర్ పుష్ప ఆల్సో. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ అండ్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం. ఈవెన్ ఫిలిం అదొకటి సార్, మీరు కొట్టడి అన్నారే, అది ఎవరు తెలిసింది? మొత్తం ఇష్యూనా లేకపోతే రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that for any actor in India, even for Amitabh Bachchan, even when he comes out of his building Jalsa in Bombay, people come, throng, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతిలో ఒకసారి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ when much expected film has released. ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ
నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. అది మామూలుగా ఆయన అయితే కర్ర విరక్కుండా పాము చావకుండా చెప్పారు క్లియర్గా. అల్లు అర్జున్ది తప్పు కాదు, చుట్టుపక్కల వాళ్ళ తప్పు, అట్లాగే రేవంత్ రెడ్డిది తప్పు కాదు అన్నటువంటి కోణం.